2025 మే 7 తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్ లోయలు బయటకు శాంతిగా కనిపించాయి. కానీ ప్రజల మనసుల్లో మాత్రం అల్లకల్లోలం ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 22న పహల్గాం దగ్గర బైసారన్ లోయలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ వల్ల 25 మంది భారతీయులు మరియు ఒక నేపాలీ వ్యక్తి చనిపోయారు. దేశం అంతా దుఃఖంలో మునిగిపోయింది. ఇది ఒక మహిళ బాధ కాదు, ఇది దేశం మొత్తం భావోద్వేగాన్ని తెలియజేసింది. ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ మరియు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ కలిసి ప్లాన్ తయారు చేశారు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 2 వారాలు కష్టపడి 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ గుర్తించాయి. ఈ మిలిటరీ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర. మే 7 అర్ధరాత్రి 1:05కి రఫేల్ ఫైటర్ జెట్స్ ఎగిరి స్కాల్ప్ మిసైల్స్ వదిలరు. ఆ తర్వాత హ్యామర్ బాంబ్స్, బ్రహ్మోస్ మిసైల్స్ మరియు డ్రోన్లు కూడా టార్గెట్లను ధ్వంసం చేశాయి. కొన్ని నిమిషాల్లోనే ముజఫరాబాద్లో ఉన్న ఒక మసీదు బ్లాస్ట్ అయింది. బహావల్పూర్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ స్ట్రైక్స్ లో 100 మందికి పైగా టెర్రరిస్టులు చనిపోయారు. అందులో జైష్-ఈ మొహమ్మద్కి చెందిన కీలక వ్యక్తి అబ్దుల్ రౌఫ్ అజహర్ కూడా ఉన్నాడు. భారతీయులకు మాత్రం ఒక జవాన్ కూడా కాజువాలిటీ కాకపోవడం గర్వకారణం. స్ట్రైక్ తర్వాత ఇండియన్ ఆర్మీ ఒక ఫోటో రిలీజ్ చేసింది. ఒక రెడ్ సింధూరం మేళ మీద రక్తంలా పడి ఉంది. ఇది టెర్రరిజం వల్ల విడువబడిన మహిళల బాధను గుర్తు చేస్తూ దేశభక్తి స్ఫూర్తిని పోటుపెట్టింది. పాకిస్తాన్ వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది. లోక్ వద్ద షెల్లింగ్ ప్రారంభించింది. అందులో 12 మంది భారతీయ పౌరులు, ఒక సైనికుడు మరణించారు. పూంచ్లో ఉన్న ఒక గురుద్వారా కూడా నష్టపోయింది. పాకిస్తాన్ పంపిన డ్రోన్లు మరియు మిసైల్స్ను భారత్లోని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. భారతదేశం మే 9న మరోసారి పవర్ఫుల్ కౌంటర్ స్ట్రైక్ చేసింది. పాక్లోని 11 ఎయిర్ బేస్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మే 10న కాల్పులు ఆగినట్టు ప్రకటించబడింది. ఇది యుద్ధం ఆపిన విషయం కాదు, ఇది కేవలం ఒక చిన్న విరామం అని మోదీ గారు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ భారతదేశం తరపున చెప్పిన గట్టి వార్నింగ్. ఇక మీదట టెర్రరిజాన్ని ప్రోత్సహించేవారు తప్పించుకోలేరని. సింధూరం ఇక బాధను కాదు, భారతుల ధైర్యాన్ని సూచించే సింబల్గా మారింది.